మా ప్రియులైన వారు కోటేశ్వర గారు, వారి సోదరులు, వారి కుటుంబ సభ్యులందరూ దేవా ఈ కృతజ్ఞత కొడుకు ఏర్పాటు చేసిన విధాన కొరకై స్తోత్రం. దూరదేశాల్లోనూ వారి కుమారులు, కోడళ్ళు, మన సంతానాన్ని, వారికి ఇచ్చిన భూములను బట్టి వారికి కలిగిన సకల సమస్తాన్ని మీరు దీవించండి. మరి ముఖ్యంగా ఆయన వాతావరణం అనుకూలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మాతో పాటు వచ్చిన దైవ సేవకులందరినీ, వారి కుటుంబాల, వారి పరిచర్య దీవించమని ఈ రాత్రికాల పాటలు, ప్రార్థన, మాటలు, సాక్ష్యముల, హెచ్చరికలు, వర్తమానములు ఆధునించేంతవరకు మీ సన్నిధి మాతో వచ్చి నడిపించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. హల్లెలూయా. సలం గారి పాట. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృపా వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృపా వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. అరచేతిలో చెక్కుకున్ననంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే, అరచేతిలో చెక్కుకున్ననంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే. నీ చేతిలో నిత్య సుఖములుండగా కరుణహస్తమే నాకు చాలయ్యా, నీ చేతిలో నిత్య సుఖములుండగా కరుణహస్తమే నాకు చాలయ్యా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా, నిందలనే రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా, దుఃఖమునే నాట్యముగా మార్చిన, బూడిదనే అందానియగా, దుఃఖమునే నాట్యముగా మార్చిన, బూడిదనే అందానియగా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. నా కొరకు ఎదురు చూచిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ, నా కొరకు ఎదురు చూచిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ, నా మీద పడి ముద్దాడినా నీ కౌగిలో జీవింతును, నా మీద పడి ముద్దాడినా నీ కౌగిలిలో జీవింతును. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. నా వలన నష్టమే కలిగిన, అవమానమునే కలిగించిన, నా వలన నష్టమే కలిగిన, అవమానమునే కలిగించిన, నే కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావా, నే కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావా.
ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము. దయగల ఆత్మ నీకే స్తోత్రము. హల్లెలూయా. రామ్ గారు హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అడిగిన దాని కంటెను, ఊహించిన దాని కంటెను అత్యధిక విజయమిచ్చావు, ఆనందము కలిగించావు. అత్యధిక విజయమిచ్చావు, ఆనందము కలిగించావు. దేవా వందనం, మా ప్రభువా వందనం. దేవా వందనం, మా ప్రభువా వందనం. అడిగిన దాని కంటెను, ఊహించిన దాని కంటెను. అడిగిన దాని కంటెను, ఊహించిన దాని కంటెను. శక్తి చేత కానే కాదు, బలముతోనైతే జరుగదు. శక్తి చేత కానే కాదు, బలముతోనైతే జరుగదు. ఆత్మ ద్వారా జరిగించావు, మా విశ్వాసము పెంచావు. ఆత్మ ద్వారా జరిగించావు, మా విశ్వాసము పెంచావు. దేవా వందనం, మా ప్రభువా వందనం. దేవా వందనం, మా ప్రభువా వందనం. అడిగిన దాని కంటెను, ఊహించిన దాని కంటెను. అడిగిన దాని కంటెను, ఊహించిన దాని కంటెను. ఆటంకము ఎదురైనప్పుడు, దిగులుతో భయపడినప్పుడు. ఆటంకము ఎదురైనప్పుడు, దిగులుతో భయపడినప్పుడు. నిబ్బరముతో నిలబెట్టావు, మా తలలను పైకెత్తావు. నిబ్బరముతో నిలబెట్టావు, మా తలలను పైకెత్తావు. దేవా వందనం, మా ప్రభువా వందనం. దేవా వందనం, మా ప్రభువా వందనం. అడిగిన దాని కంటెను, ఊహించిన దాని కంటెను. అడిగిన దాని కంటెను, ఊహించిన దాని కంటెను. సామర్థ్యము సరిపోనప్పుడు, కొరతతో పని చెడినప్పుడు. సామర్థ్యము సరిపోనప్పుడు, కొరతతో పని చెడినప్పుడు. వనరులన్నీ సమకూర్చావు, మా కోరిక నెరవేర్చావు. వనరులన్నీ సమకూర్చావు, మా కోరిక నెరవేర్చావు. దేవా వందనం, మా ప్రభువా వందనం. దేవా వందనం,
మా ప్రభువా వందనం. అడిగిన దానికంటెను ఊహించిన దానికంటెను, అడిగిన దానికంటెను ఊహించిన దానికంటెను. శత్రుముఖ అల్లరి చేసిన పని పాడు చేయ చూసిన, శత్రుముఖ అల్లరి చేసిన పని పాడు చేయ చూసిన, చివరకు మము గెలిపించావు, మా శ్రమలను మరిపించావు. చివరకు మము గెలిపించావు, మా శ్రమలను మరిపించావు. దేవా వందనం, మా ప్రభువా వందనం. దేవా వందనం, మా ప్రభువా వందనం. అడిగిన దానికంటెను ఊహించిన దానికంటెను, అడిగిన దానికంటెను ఊహించిన దానికంటెను. అత్యధిక విజయమిచ్చావు, ఆనందము కలిగించావు. అత్యధిక విజయమిచ్చావు, ఆనందము కలిగించావు. దేవా వందనం, మా ప్రభువా వందనం. దేవా వందనం, మా ప్రభువా వందనం. హల్లెలూయా. మార్కో గారు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయి నే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. సౌందర్య సీయోనులో ది సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపకమే.
నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపకా బహు సౌందర్య సియోన్లో సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోన్లో స్తుతి సింహాసనాసీనుడా ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం అలో నింపేను ఉల్లాసమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపేను ఉల్లాసమే బహు సౌందర్య సియోన్లో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా ఆ యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువానే నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ కదే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కదే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీదరే నే చేరనుగా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా
తీరాలే దూరమాయే, కాలాలే మారిపోయే, ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే, నా గుండెలోతులోన నేనలిగిపోతూ ఉన్నా, ఏ దారి కానరాక నీ కొరకే వేచి ఉన్నా, ఎడబాటులేని గమనాన నేను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ, అపురూపమైన తొలి ప్రేమ, ఏకమై తోడుగా ఊపిరే నీవేగా, ఎవ్వరూ లేరుగా యేసయ్యా నీవేగా, ఎవరు చూపించలేని ఈలలో నన్ను వీడిపోనే, ఎంతటి ప్రేమనేది ఎంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్నా, విలువైన నీదు వాక్యం వెలిగించే నా ప్రాణం, నీ సన్నిధానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించే నా ప్రభు, నీ తోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైనా, నీ స్వరము చాలు ఉదయాన నేను వెంబడించు తరుణాన, శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచెనా యేసయ్యా, ఎవరు చూపించలేని ఈలలో నన్ను వీడిపోనే, ఎంతటి ప్రేమనిది ఎంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా, నామదే నిన్నే చేరగా, నా గురే నీవై ఉండగా, నీ దరే నే చేరానుగా, ఎవరు చూపించలేని ఈలలో నన్ను వీడిపోనే, ఎంతటి ప్రేమనిది ఎంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా, నామదే నిన్నే చేరగా, నా గురే నీవై ఉండగా, నీ దరే నే చేరనుగా, ఎవరు చూపించలేని ఈలలో నన్ను వీడిపోనే, ఎంతటి ప్రేమనిది ఎంతగా కోరుకుంది, మరువను యేసయ్యా.
ఇంకెవరైనా ఉన్నారండి మీలో పాటలు పాడేవారు? సుసన్న తీసుకో. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవ్వరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరెవ్వరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగినాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగినాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేళ్లకు అలవాటై నీ పాదముల్ వదలకుంటిన్. నీ మేళ్లకు అలవాటై నీ పాదముల్ వదలకుంటి. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగని మనసు ఓదార్చింది నారదనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగని మనసు ఓదార్చింది నారదనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగినందుకు. అతిశయించెద నిత్యము నిన్నే కలుగున్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం. అందరూ మోకరించండి. ఆయన వైపు రెండు చేతులు పైకెత్తండి. స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వాతావరణం అనుకూలపరిచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆయన్ని మహిమపరిచినందుకు మరి ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. జరుగునున్న కూడికి నిమిత్తము మన ప్రియులు పాస్టర్ గారు నరేష్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, పరిశుద్ధమైన తండ్రి ప్రభా, నీ పరిశుద్ధ పాదాలకు ప్రభా స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకించి ఈ సాయంకాల సమయంలో ప్రభా కోడి శ్రాంకులను బట్టి వందనాలు, ఏర్పాటు చేసినటువంటి ప్రార్థనా కూడిని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. అంకుల్ని ఆంటీని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఇచ్చిన మంచి ఆరోగ్యాలను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. వాళ్ళ తల్లిగారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి. మీ కాపుదలను దయచేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా, సహాయం చేయండి. ప్రత్యేకించి వాళ్ళ కుమారుల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ జీవితాలు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. కోటేశ్వర గారికి ఉన్నటువంటి ప్రభా ఆ ప్రార్థన ఆత్మని ప్రభా వాళ్ళ బిడ్డలు కూడా కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా. మీ దగ్గర గోదాటకు సహాయం చేయండి. నాకు మొరపెట్టి నేను ఉత్తరమిస్తున్న దేవుడివి ప్రభా తండ్రి. ఆపత్తులను నమ్ముకుని నేను సహాయకుడు ప్రభా. మీ సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు తులసేసే దేవుడు కాదు ప్రభా, ప్రతి విషయం సహాయం చేసే దేవుడు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ప్రత్యేకించి ప్రభా మన గుంటూరు నుంచి నడిపిన సంఘాన్ని బట్టి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని బట్టి ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసాలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డలైన వారందరూ నడిపించిన నిధిని బట్టి వందనాలయా స్తోత్రాలు తండ్రి ప్రభా. పాటలు చేసే సహాయాన్ని బట్టి వందనాలు. మీ దాసులను పెడుతుండగా మీ ఆత్మశక్తితో నింపండి అయా. మీరే మా అందరితో మాట్లాడిన ప్రభా సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడివి అయా. మాకు వినే చెవులు, గ్రహించే
గ్రహించే మనసును దయచేయండి ప్రభా. అయా తండ్రి మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభా తండ్రి, అయా తండ్రి భయంతో వణుకుతోను ప్రభా మీ మాటలు జాగ్రత్తగా మేము అంగీకరించడానికి సహాయం చేయండి ప్రభా. అయా తండ్రి ఇంకా ఇక్కడ ఎవరైతే రక్షణ పొందకుండా దూరంగా జీవిస్తున్న వారికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. వాళ్ళతో మాట్లాడని వారిని దర్శించండి. ఈ దినాల వారందరూ ప్రభా మీ పాసనిధిలో ప్రభా వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకు సహాయం చేయండి. వాళ్ళ జీవితాల్లో మీరు వెళ్ళండి ప్రభా. వాళ్ళ జీవితాల్లో మీ రక్షణ కార్యాన్ని జరిగించిన తండ్రి సహాయం చేయండి ప్రభా. ముందున్న సమయాన్ని మీ పాసులు పెడుతుండగా సమస్తము క్రమంగా మర్యాదని నా మహిమార్థం వచ్చిన వారందరికీ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా ఉంచమని, ప్రత్యేకించి మీ దాసును మరుగుపరిచి మా అందరితో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాక్ష్యం చెప్పేవారు సిద్ధపడి ఉండండి. ఒక్క వాక్య భాగం చూడండి. కీర్తన గ్రంథము 55వ కీర్తన 23వ వచనం చివరి వచనం చూడండి. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు కదా, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన యందు నమ్మిక ఉంచిన వారై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నెహెమ్యా కాలంలో కూడా అంటాడు కదా, ఇశ్రాయేలు వారు ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని వారి పాపముల నిమిత్తం వారి పితరులు చేసిన పాపము నిమిత్తం వారు గోని పట్ట కప్పుకొని ప్రార్థన చేయుచు కూడా వారు మాట్లాడుచున్నారు. అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు స్థలములో నుండి అబ్రహామును పిలుచుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊరు స్థలము నుండి అతన్ని రప్పించి అతనికి అబ్రాహాము అని పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడై ఉన్నాడని ఎరిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. అతడు నీతిమంతుడునై ఉండి నీ మాట చొప్పున జరిగించినవాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండంలో అబ్రహామును పిలుచుకొని ఉన్నాడు. నెహెమ్యా కాలంలో కూడా ఇశ్రాయేలు వారు అంటున్నారు కదా, వారు ప్రార్థన చేయుచు ఆనాడు అబ్రహాము గురించి వారు జ్ఞాపకం చేసుకున్నారు. అబ్రహామును పిలిచిన వాడు నీవే కదా అనేసి మాట్లాడుచున్నారు. అయితే అబ్రహాం ఎట్టున్నాడండి? నమ్మకమైన మనసు కలిగిన వాడై నీతిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా ప్రవక్త కూడా అంటాడు కదా, కొందరు నీతిని సత్యమును వదిలి వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు అనేసి యెషయా ప్రవక్త మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అదే దావీదైతే అంటాడు కదా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. నేనైతే ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాననేసి దావీదు మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడండి? నమ్మిక ఉంచి ఉన్నాడు. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నదని దావీదు మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రియులు కోటేశ్వరరావు గారిని కూడా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము వలె ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. మన మధ్యలో కోటేశ్వరరావు గారు సాక్ష్యం ఇచ్చు. స్తోత్రం నాయన. అందరికీ నా వందనాలు. వచ్చిన బిడ్డలందరికీ దైవజనురాలకి అందరికీ నా వందనాలు. మరి దేవుడు వాస్తవంగా ఈ కోడిక మహిమకరంగా జరుగుతానికే మన కొరకే వర్షాన్ని ఆపించాడు. ఆయనకే మహిమ చెల్లాలి. నీకు మహిమకరంగా నాయన ఎంత ఏర్పాటు చేశావు నాయన, అది బాగా జరగాలని ప్రార్థన మా సంఘంలో అందరూ ప్రార్థన చేశారు. మంచి వాతావరణం వచ్చింది. దేవునికి స్తోత్రములు. వాస్తవంగా మరి అసలు ఎంత గొప్ప కార్యాలు మా ఎడలు చేశాడంటే ఎన్నో అద్భుతాలు, చాలా అద్భుతాలు చేశాడు. మేమైతే ఈ స్థితికి అసలు వాస్తవంగా వారసులం కాము ఇట్లా నిలబడటానికి కూడా. మరి అట్లాంటి వారిని, మమ్మల్ని, మా కుటుంబంని, మా బిడ్డల్ని అసలు ఎంతో ఆశీర్వదించాడు. వాస్తవంగా మా పిల్లలు మరి వారి కూడా దేవుణ్ణి ఎరిగి, ముఖ్యంగా వాస్తవంగా దేవుళ్ళలో బలంగా ఉండి అట్లా బతకటానికి ఆయన స్థానం కల్పించాడు. అది గొప్పతనమే. మరి ఈ కాలాన్ని బట్టి చూస్తే చాలా ఘోరమైన రోజుల్లో ఉన్నాం. మన పిల్లల కొరకే మనం ప్రార్థనలు చేసుకోవాలి. అట్లాంటి కృప దేవుడు అందరి కుటుంబాల్లో దయచేయాలి. మా విద్యానగర్ సంఘంలో అయితే ప్రతి వాళ్ళ పిల్లలు ఒకళ్ళో ఇద్దరు అమెరికా, 2 సంవత్సరాలకి ఎవరో ఒకరికి వెళ్ళిపోతూనే ఉంటారు. నాకు తెలిసి ఓ 13-14 ఏళ్ళ నుంచి ఆ సంఘంలో వెళ్తూ ఉన్నాను నేను. మరి
వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు, ఇట్లా చదువుల మీద జాబులు, హైదరాబాద్ అను ఇట్లా జాబులను పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. మేమే ఉండిపోతున్నాం, ఆ 70 మంది 80 మంది పెద్దవాళ్ళం. మరి ఆ దేవుడు ఎంతో మా దైవజనులు ప్రార్థనలు, సంఘ బిడ్డల ప్రార్థనలు, మరి సంఘం దినదినం నూతనంగా బిడ్డలందరూ ఆశీర్దించబడ్డారు. వాస్తవంగా మా తమ్ముడు వాళ్ళ బాబు అయితే నిన్న ఫోన్ చేసి ఈజిప్ట్లో నన్ను పెదనాన్న అంటున్నాడు. వాడైతే ఇంటర్ బొట్టాబట్టి పాస్ అయ్యాడు. ఎంసెట్లో అయితే 3 సబ్జెక్టులు పోయినాయి తొలిలోనే. ఎట్లా అనుకుంటే నేను అప్పుడు వ్యాపారం చేస్తాను, నాకు అది తీరికలేదు. ఎక్కడ ప్రైవేట్ క్లాస్ చెప్తారా అని నేను ఆ రేతిరల్లా ఆలోచన చేసి అక్కడ స్కూల్ కాడికి పోయొచ్చి కాలేజీ కాడికి నేను ఏదో ఒకటి చేసి ఎట్లయితే కుదరదయ్యా అన్నారు. ఏదో క్లాసులు చెప్పించాయని చేస్తానయ్యా అది ఇది అని చెప్పి బతిలాడి మరి చేపిస్తే ఆ బిడ్డ మరి వాస్తవంగా లండన్ పోవటానికి మళ్ళీ అక్కడ నుంచి ఆ కంపెనీ వాళ్ళే ఈజిప్ట్లో నీకు వర్క్ ఉందో అది చెకింగ్ చేసి రమ్మని ఈ అబ్బాయిని పంపించాడు. మరి అసలు అది ఊహించుకుంటేనే నాకు అసలు అంత పూర్వ చదువు లేని దేవుడు ఆశీర్వదించాడు ఆ బిడ్డని. అందరికన్నా చదువు వీక్ అన్నోడు అందరికన్నా తలరాయిలా ఉంచినట్టు ఉంచాడు. మరి అట్లనే నన్ను కూడా నా కుటుంబాన్ని అసలు మేమైతే వాస్తవంగా చెప్తున్నా కదా, చాలా దీన పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు ఆదరించి మమ్మల్ని, వాక్యం కూడా అదే ఈరోజు విన్నది, దీనుల్నే ప్రేమిస్తాడు. అది మనం అక్కడి నుంచే ధన్యవంతులం అయ్యాక వదిలిపెట్టుకోకూడదు దేవుణ్ణి. మేము దీన పరిస్థితిలో ఉన్నప్పుడే మా అమ్మగారు నమ్ముకొని మరి దేవుళ్ళో వచ్చింది, మేమందరం వచ్చాం. ఆ దీన పరిస్థితి నుంచి మా బిడ్డలకు కూడా మేము ఇట్లా కలిగినా కానీ దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి వదులుకోకూడదు. మరి అట్లనే మా మిస్సెస్కి అయితే మేము అమెరికా పోయి వచ్చాము, అప్పుడు 5 సార్లు వెళ్ళి వచ్చాం. మరి మొన్న బాగా సిక్ అయిద్దేమో అని భయం వేసాం పోయేటప్పుడు, నేను రాలేనైనా బాగోలేదు. ఆడపోతే చాలా ఖర్చు అయింది డబ్బులు, మరి పిల్లల కోసం వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాం, ఏ ఇబ్బంది లేకుండా ప్రార్థనలతో దేవుడు మరి మంచిగా, సంఘం కూడా మా కొరకు ప్రార్థన చేసింది. ఏదైనా బాగోపోతే ప్రార్థన చేసుకునేవాళ్ళు. మరి మంచిగా అసలు ఆరోగ్యంగా వచ్చాము. వచ్చినాక 350 అట్లా షుగర్ ఉంటా ఉండేది. 3 నెలలు చూపించినా అంతే ఉంది. అయ్యా 4వ నెలలో ఒకరోజు తారీఖు రాసుకొని ప్రార్థన చేసుకొని, అయ్యా షుగరు రేపు టెస్టింగ్కి వెళ్తున్నాం, నార్మల్లే రావాలా, 150 తినకముందుండా పర్వాలేదు, 170 తిన్నాక ఉండాలనుకున్నాం. తినకముందు 325 ఉండదు, తిన్నాక 370 అట్టుండేది, 50 అట్టుండేది. అట్లాంటిది 97 170కి వచ్చింది. అసలు ఎంత గొప్ప కార్యమా అని నేను ఒక్కసారి మన దేవుడు ఎట్లాంటి వాడంటే, వాస్తవంగా ఆయన నమ్మితే మనకి తండ్రి ఉన్నాడు అనే భయం అనేది ఉండదు మనకి. ఏ బలహీనతలో కూడా మనం దేవుడు ఎంక చూస్తాం, దేవుడు బలపరుస్తాడు. మరి మా చాలా కార్యాలు చేశాడు. మరి వాక్యం చూడటానికి దైవజనులకి ఇప్పుడు సమయాన్ని ఇవ్వాలా. మరి అందరూ వచ్చారు, మీ అందరికీ నా వందనాలు. మరి వాతావరణం దేవునికే స్తోత్రాలు, మంచి వాతావరణం ఇచ్చిన దేవునికి ఈ చిన్న సాక్ష్యం దీవించను కాక. సాక్ష్యం ఇచ్చిన అయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నా. మన మధ్యలో పాస్టర్ గారు రవికుమార్ గారు ఉన్నారు, కొద్దిసేపు వాక్యం మాట. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి దైవజనులకి, సంఘ విశ్వాసులకి, అదేవిధంగా ఝాన్సీ గారు, కోటేశ్వర గారు, సాంబశివరావు గారి కుటుంబాలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నిజముగా దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు. ఆయన గురించి చెప్పటానికి, వర్ణించటానికి, ఆయన నామాన్ని మనము హెచ్చించటానికి మన యొక్క జీవితం చాలదు. ఆయనను గురించి మనము ప్రకటించటానికి కూడా, వర్ణించటానికి కూడా అర్హులము కాకపోయినప్పటికీ కూడా ఆయన మహిమేమిటో, ఆయన ప్రేమేమిటో, ఆయన కార్యములేమిటో మన ఎదుట ఆయన నడుచుకుంటూ మనకి వాటిని ప్రత్యక్షపరుస్తూ మన జీవితాల్లో మనం వాటిని అనుభవించేటట్లుగా మారా బ్రతుకులలో మధురాన్ని పంచుతూ చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపించి ఆ జీవము కలిగినటువంటి దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కృపను బట్టి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. మరి ఈ సమయము చూసినట్లయితే చాలా సంకుచితంగా ఉంది, వాతావరణం కూడా
అనుకూలపరిచినందుకు దానిని కూడా మనం సద్వినియోగం చేసుకోవలసినటువంటి వారిగా ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక. హల్లెలూయా. చదువుబడినటువంటి లేఖనాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ చూచినటువంటి రీతిగా ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక. దేవుడు చూసినట్లయితే జ్ఞానం కలిగినవాడు, బలము కలిగినవాడు, అధికారము కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు, శక్తి కలిగినవాడు, ప్రభావం కలిగినవాడు, ఆయన ఏదైనా చేయగలిగినవాడు, ఏదైనా ఇవ్వగలిగినవాడు, ఏదైనా మార్చగలిగినవాడు, ఎక్కడైనా ఉండగలిగినటువంటి వాడు, ఎక్కడికైనా మనల్ని నడిపించగలిగినటువంటి వాడు, ఏ స్థితిలో ఉన్నా మనకు తోడుగా ఉండేటువంటి వాడు, ఏ స్థితిలో ఉన్నా మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు. ఆయనను చూసినట్లయితే మనుషులందరూ కూడా కొనియాడతారంట. హల్లెలూయా. మనుషులందరూ కూడా కొనియాడుదురు గాక. ఎందుకు కొనియాడాలి? ఎందుకు జేజేలు కొట్టాలి? ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? ఆయన మంచివాడు కాదు, ఆయన గురించి మీరేంటి జేజేలు కొడుతున్నారు? మీరు కొట్టేది కాక మమ్మల్ని కూడా కొట్టమంటున్నారు. ఆయన ఏం చేస్తాడో మీకేం తెలుసు? ఆయన గురించి మాకు తెలుసు కాబట్టి మీరు కొడితే కొట్టారు కానీ మేము కొట్టం అని చెప్పి మనుషుల గురించి కొన్ని సంశయాలు ఉండొచ్చు, కొన్ని సందేహాలు ఉండొచ్చు, కొన్ని అనుమానాలు ఉండొచ్చు. కొన్ని చూసినట్లయితే ఆ వ్యక్తిని గణపరచటానికి మనకి, మన ఊహలకి, మన ఆలోచనలకి ఆ వ్యక్తి సరిపోకపోవచ్చు. కానీ మనుషుల్లాంటి వాడు కాదు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఇదిగో సమస్తము ఆయన మూలముగా కలిగింది. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఎంతోమంది జీవితాల్లో వెలుగునిచ్చాడు, ఎంతోమంది జీవితాలను ఆయన ఆశీర్వదించాడు, ఎంతోమంది జీవితాలను ఆయన కట్టాడు. ఎంతోమంది జీవితాలు చూసినట్లయితే ఆ దుఃఖసాగరములో, ఆ యొక్క చూసినట్లయితే వేదనలో, బాధలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలకు ఆయన సేదదీర్చాడు. అందుకనే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నీవు మరువవద్దు. ఆయన మనల్ని సమాధిలో నుండి విమోచించి కరుణాకటాక్షములతో ఆయన తృప్తిపరుస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రభావము కలిగిన వాడని మనుషులందరూ కూడా యెహోవాను కొనియాడుదురుగాక. మనం మొట్టమొదటిగా గమనించినట్లయితే అసలు దేవుణ్ణి గణపరచటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి పొగడటం, దేవుణ్ణి మహిమపరచటం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రత్యక్షంగా దూతలు ఆ పరమందు ఆయన ప్రభావాన్ని చూస్తున్నారు. చప్పట్లు కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రత్యక్షంగా ఆ పరలోకములో ఆ దేవుని సింహాసనం, ఆ దేవుని మహిమ, దేవుని తేజస్సు, ఆ దేవునికి ఉన్నటువంటి ఆ సమస్తమైనటువంటి చూసినట్లయితే ఆ బల శౌర్య ప్రభావములన్నీ కూడా వారు చూస్తూ ఉన్నారు. చూస్తూ వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాది దూతలు, మహిమ, ఘనత, ప్రభావము యుగ యుగములు ఆయనకి చెల్లునుగాక. హల్లెలూయా. గాలి ఆయన స్వాధీనంలో ఉంది, వర్షం ఆయన స్వాధీనములో ఉన్నది, ప్రపంచములో ఉన్న ప్రతి అణువు ఆయన స్వాధీనములో ఉన్నది. నీ జీవితం, నా జీవితం కూడా ఆయన స్వాధీనములో ఉన్నది. సమస్తాన్ని కూడా ఆయన నిర్వహించి పరిపాలించి సమస్తం మీద కూడా ఆయన ఏలుబడి చేయుచున్నటువంటి దేవుడని, ఆయనకు కలిగినటువంటి అధికారాన్ని బట్టి, మహిమను బట్టి ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ఆ దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాది దూతలు ఏం చేస్తున్నాయంటే ఆయన నిరంతరము కొనియాడుతానే ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా ఎవరు చెవటల్లా నన్ను స్తుతించండి, మనకైతే
మందిరంలోకి వచ్చామనుకోండి, పాస్టర్ గారు స్తుతించండి 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 స్తుతించండి, హల్లెలూయా చెప్పండి హల్లెలూయా చెప్పండి. ఎవరన్నా చెప్పకుండా కూర్చున్నారు అనుకోండి, చెప్పేవాళ్ళకి ఎంత కోపం వస్తుందో, చెప్పటం లేదని బాధ కలిగిద్ది. అయ్యో దేవుడు ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఇట్లా స్తుతించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అందుకే దావీదు కూడా ఏమంటాడు, సజీవులు సజీవులే కదా, మన్ను నిన్ను స్తుతిస్తుందా, పాతాళంలో నీకు మహిమ కలుగుతుందా? కాబట్టి మందిరాల్లో మనం చెబుతూ ఉంటాం, స్తుతించండి 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 అని మనము పదే 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 అందరికీ చెప్తూ ఉంటాం. ఎంత చెప్పినా స్తుతించిన వాళ్ళు ఉన్నారు, ఎంత చెప్పినా దేవుడు ఎన్ని మేళ్ళు చేసినా గణపరచలేనటువంటి వారు ఉన్నారు. ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు ఆరాధించలేనటువంటి వారు ఒకవేళ ఉన్నారేమో, కానీ మన పట్లయితే దేవుడు చూపిన ఉన్నతమైనటువంటి ఆ మహాకృపను బట్టి స్తుతించకుండా మనం ఉండలేం. హల్లెలూయా. ఇదిగో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన కృప మన పట్ల అంత అధికముగా ఉన్నది. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడో ఒంటరిగా నువ్వు ఉంటే, ఎక్కడో నీ కుటుంబంలో ఆ కుటుంబ పరిస్థితుల మధ్యలో నువ్వు దిగులు పడుతూ ఉంటే, ఎక్కడో నువ్వు చెదిరిన వ్యక్తిగా, ఎక్కడో నువ్వు పడిపోయిన వ్యక్తిగా, ఎక్కడో నువ్వు పాడైపోతున్నటువంటి వ్యక్తిగా, ఎక్కడో నీవు ఎవరి ఆదరణ లేక దిగులు పడుతున్నటువంటి వ్యక్తిగా నీవు నేను ఉన్నప్పుడు ఆయన మనల్ని చేరదీశాడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దాం. నార్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని, ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలిచే నీపైనే, ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలిచే నీపైనే, అనురాగ సీమలు అనుబంధము పంచిన నీతో, అనురాగ సీమలు అనుబంధము పంచిన నీతో, అరణ్యవాసమే నాకు మేలాయెను, అరణ్యవాసమే నాకు మేలాయెను, నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని, యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. హల్లెలూయా. కొనియాడుతూ ఉంటారంట దేవుణ్ణి. మనం కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాం? కొనియాడుతూ ఉన్నాం. దూతలు కొనియాడుతూ ఉన్నాయి. ఎవరు వాటికి చెప్పటం లేదు. ఎవరు వాటికి చూసినట్లయితే దేవుణ్ణి స్తుతించాలని చెప్పి పదే 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 వారిని చూసినట్లయితే ప్రోత్సహించటం లేదు. కానీ ఆ మహిమను చూసినటువంటి వారందరూ కూడా దేవుణ్ణి కొనియాడుతున్నారు. ఆ మహిమ కలిగినటువంటి దేవుడు తన మహిమను పరలోకం వరకు మాత్రమే చూపలేదు, కానీ ఆ మహిమ కలిగినటువంటి దేవుడు ఆకాశములో నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన చేత నిర్మించబడినటువంటి ప్రజలమైనటువంటి మనకి కూడా తన మహిమను ప్రత్యక్షపరిచాడు. చప్పట్లు కూడా దేవుణ్ణి స్తుతిద్దాం.
తన మహిమను, తన ప్రభావమును, సమస్తాన్ని కూడా ఆయన మనకు ప్రత్యక్షపరిచాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించారు. వారిని దేవుడు తోడుకొని వచ్చాడు, బయటికి నడిపించాడు. ఆ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఆ ప్రజలందరూ, మోషే, మిరియాము, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు. వేల్పులలో నీ వంటి వారు ఎవరూ లేరయ్యా, స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యనుడివై ఉన్నావు. హల్లెలూయా. అలా 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 దేవుని మహిమను కొనియాడుతూ ఉన్నటువంటి ఆ ప్రజలు మాత్రమే కాకుండా ఆ ప్రజల పక్షముగా దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను చూచినటువంటి అధికారులు, రాజులు, సామాన్య ప్రజలు, ఆయనను వెంబడిస్తున్న శిష్యులు, జన సమూహము అందరూ కూడా ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలైనా కొనియాడింది, మోషే అదేవిధంగా మిరియాము అక్కడ ఉన్నటువంటి వారైనా కొనియాడింది. ఆయన చేసిన కార్యాలు, ఆయన చూపినటువంటి ఆ జ్ఞానమును సమస్తాన్ని చూసి రాజులు, అధికారులు కూడా కొనియాడుతూ ఉన్నారు. నెబుకద్నెజరు రాజు నిజముగా దేవుణ్ణి ఎంతో ఘనపరుస్తూ ఉన్నాడు. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయము 37వ వచనం. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన శక్తి గలవాడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను. హల్లెలూయా. నెబుకద్నెజరు రాజు దేవుడు చేసిన కార్యాలని చూశాడు. ఆ యొక్క దానియేలు, ఆ స్నేహితులు, అక్కడ ఉన్నటువంటి జ్ఞానము, లేదంటే చూసినట్లయితే గారడి విద్య కలిగినటువంటి వాళ్ళు నెబుకద్నెజరుకు వచ్చిన కళ, ఆ భావాన్ని చెప్పలేకపోయినప్పుడు దానియేలు స్నేహితులు ప్రార్థన చేయటం ద్వారా కాలములు, సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి, ఆయన అంతటిని ఎరిగిన దేవుడు కాబట్టి ప్రార్థన ద్వారా వచ్చిన కళను, దాని భావాన్ని కూడా వివరించినప్పుడు దేవుణ్ణి గణపరిచాడు. హల్లెలూయా. అదేవిధంగా షడ్రక్, మేషక్, అబేద్నెగోలుని అగ్నిగుండంలో పడవేశాడు. ఆయనే పడవేశాడు. నేను పడేస్తే ఎవడండి రక్షించేది? నేను కొడితే ఎవడండి మరలా తిరిగి లేవగలిగేది? నా అధికారము, నా బలము, నాకున్నటువంటి శక్తి సామర్థ్యాల ముందు ఎవడు నిలబడగలడండి? నేను గనక జోక్యం చేసుకుంటే ఇక నిన్ను విడిపించేవాడు ఎవడు లేడు అనేంత అధికార సామర్థ్యము కలిగినటువంటి ఆ నెబుకద్నెజరు రాజు ఏ విధముగా అయితే వాళ్ళందరినీ బంధించి అందులో వేసినప్పటికీ కూడా వారిని శక్తి కలిగినటువంటి దేవుడు విడిపించడం కన్నులారా చూశాడు నెబుకద్నెజరు రాజు. హల్లెలూయా. ఆ నెబుకద్నెజరు రాజు దేవుడు చేసినటువంటి కార్యాన్ని చూసి ఆయనే దేవుడు, ఆయనే పూజారుడు, ఆయన్ని తప్ప వేరొకరిని ఎవరిని కూడా మీరు ఆరాధించటానికి వీలు లేదని కూడా శాసనాన్ని పుట్టించాడు. అంత మాత్రమే కాకుండా ఆ నెబుకద్నెజరు రాజు ఏం చేస్తున్నాడంటే, నా జ్ఞానం ఎంత గొప్పది, నా తెలివి ఎంత గొప్పది, నా బలం ఎంత గొప్పది, ఎంత గొప్పవాడిని కాకపోతే వీళ్ళందరూ నాకు లోబడతారా? ఎంత గొప్పవాడిని కాకపోతే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలను నేను పరిపాలిస్తానా? నా సామర్థ్యము, నేను చూసినట్లయితే శక్తి సామర్థ్యాలు, నేను కట్టినటువంటి పట్టణాలు, ఈ బహుబులోను మహాపట్టణం ప్రపంచ వింతలలో ఒక వింతైనటువంటి ఆ వేలాడే ఉద్యానవనం, ఇవన్నీ కూడా నా తెలివికి, నా బలానికి మూలము కాదా అని తనలో తాను అతిశయించాడు. హల్లెలూయా. ఈరోజు మనము సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. ఈ వర్షం కురవకుండా ఈ విధంగా దేవుడు ప్రార్థన ద్వారా మరి ఈ యొక్క కూడికనంతా కూడా జరిగిస్తూ ఉన్నాడంటే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఏర్పాటు అయి ఉన్నది. కాబట్టి ఏది జరిగిస్తున్నా ఆయనే అన్నిటినీ నా ప్రార్థన ద్వారా ఇది జరిగింది,
నా తెలివి ద్వారా ఇంకోటి జరిగింది, ఆ యొక్క విద్యను నేనే సెలెక్ట్ చేసుకున్నాను, ఆ సబ్జెక్టుని నేను కోరుకున్నాను, ఆ బ్రాంచ్ని నేను కోరుకున్నాను అని మనం కొన్నిసార్లు ఊహించుకుంటూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అదంతా దేవుని ఏర్పాటు, దేవుని కృప, దేవుని చిత్తము. కాబట్టి మన జీవితాల్లో మనల్ని బట్టి మనం అతిశయించకూడదు. కానీ కోటేశ్వరరావు గారు ఇందాక సాక్ష్యంలో పంచుకున్న రీతిగా మా స్థితి ఏంటో మాకు తెలుసు. మా జీవితాల్లో దేవుడు ఏం చేశాడో మేము ఎరిగి ఉన్నాం, వాటిని అనుభవిస్తూ ఉన్నాం. ఆయన్ని మేము మరిచిపోము అని చెప్పి మరి ఎంతో దేవుణ్ణి ఘనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా నెబుకద్నెజరు రాజు తనను బట్టి అతిశయించుకున్నాడు, తనకున్న బలమును బట్టి అతిశయించుకున్నాడు. కానీ తరువాత జరిగింది ఏంటంటే తనకున్నటువంటి ఆ సింహాసనం నుండి పడద్రోయబడ్డాడు. తానున్నటువంటి నివాసము నుండి బయటికి వెళ్ళిపోయి చూసినట్లయితే అడవిలో జంతువులాగా ఆయన రూపం మారిపోయింది, ఆయన పరిస్థితులు మారిపోయినాయి. ఆయన్ని పట్టించుకునేవారు ఎవరూ లేరు. ఆ పట్టించుకునేటువంటి సందర్భంలో మరలా ఆ మనస్సు ఆయనలోనికి రావటం ద్వారా ఆ పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా దేవుడు దయచేసినప్పుడు నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, ఆయన మార్గములు, సత్యములు, న్యాయములు, ఇదిగో గర్వముగా నటించు వారందరినీ అణప శక్తి కలిగిన వాడు, నేను దేవుణ్ణి కొనియాడుతున్నాను. చప్పట్లు కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. కాబట్టి ఇదిగో యెహోవా ప్రభావము కలిగిన వాడని మనుషులందరూ కూడా కొనియాడుదురుగాక. అదేవిధంగా ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి యేసయ్యను చూసినట్లయితే ఎంతోమంది ఘనపరిచారు. ఒక వాక్యాన్ని చదువుకొని దైవజనులకు సమయాన్ని అప్పగిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయ సాగిరి. హల్లెలూయా. వాళ్ళు చూచినటువంటి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసిన ప్రతి కార్యాన్ని చూచినటువంటి వారు ఏం చేస్తున్నారంటే గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎన్ని కార్యాలు దేవుడు జరిగించాడో. ఆనాటి కాలంలో ఆయన చూసినట్లయితే ఆ జీవించినటువంటి కాలములో చేసినటువంటి కార్యాలు మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఈ కాలంలో, ఈ రోజులలో బ్రతుకుతున్న మన జీవితాలలో కూడా దేవుని కృప మనలను తాకింది. హల్లెలూయా. దేవుని ప్రేమ మనలను బలపరిచింది. దేవుడికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికలోనికి దేవుడు మన కుటుంబాలను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అన్యజనుల్లో నుంచి, అనేక రకాలైనటువంటి ప్రజలలో నుండి, అనేక రకాలైనటువంటి ప్రాంతములలో నుండి, అనేక రకాలైనటువంటి దేశములలో నుండి, ప్రపంచములో నలుమూలలా కూడా దేవుని యొక్క కృపను పొందుకొని ఆయనను కొనియాడుతున్నటువంటి వారు కోట్ల కొలదిగా ఉన్నారు. హల్లెలూయా. కోట్ల కొలదిగా దేవుడిని ఏం చేస్తున్నారంటే ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి మరి చూసినట్లయితే చదువుకున్న లేఖన భాగంలో మనుషులందరూ కూడా ఆయన ప్రభావము కలిగిన నామాన్ని ఏం చేస్తారంట? కొనియాడుతారు. ఇంకా ఆయన నామాన్ని ఘనపరుస్తారని దేవుని లేఖనం సెలవిచ్చినటువంటి రీతిగా యేసు ప్రభువారు నిజముగా మన కోసం ఈ లోకానికి వచ్చారు. నన్ను ఆయన ఎంతో ప్రేమించారు. పౌలు అంటాడు, ఇదిగో ఆ ప్రేమకు కొలతలు లేవు, లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఎంతో మనకి తెలియదు. మనము దూరస్తులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు. ఇదిగో మనల్ని మరణములో నుండి జీవములోనికి ఆయన దాటింపజేసి ఉన్నాడు.
అసత్యములో నుండి సత్యములోనికి, వక్ర మార్గములో నుండి ఆయన తిన్నని మార్గములోనికి, ఆ కరుకు మార్గాన్ని నున్నని మార్గంగా చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. అట్టి రీతిగా మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన జీవితాలని భద్రపరిచి దానికి ఒక విలువను, రూపాన్ని, అందాన్ని, సౌందర్యాన్ని దేవుడు మనకు దిద్ది అద్ది మనల్ని చూసినట్లయితే ఆయన నడిపిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆదరణకు సరిపోయింది ఏది లేదు, ఆయన ప్రేమకు సాటి అయింది లేదు. ఆయన ఇచ్చే శాంతి ముందు మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ దొరికే శాంతి శూన్యం. హల్లెలూయా. దేవుని దగ్గర దొరికే శాంతి మాత్రమే మన జీవితాలకు సరిపోయింది. దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. దాన్ని దేవుడు దినదినము మనకు దయచేస్తూ ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను, అపాయము నా యొద్దకు రాదు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము ఆదరిస్తుంది. హల్లెలూయా. అందుకే యేసయ్య కూడా అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. నా గొర్రెలకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి నేను వచ్చాను. కాబట్టి అటు సమృద్ధి అయినటువంటి జీవాన్ని దేవుడు మనకిచ్చాడు. సమృద్ధి అయిన జీవములోనికి దేవుడు మనల్ని నడిపించాడు. వారితో మనము కూడా నిరంతరము కొనియాడుతున్నటువంటి మనము ఇంకా దేవుణ్ణి కొనియాడేవారిగా ఉందాం. ఈ కార్యాలు మాత్రమే కాదు కానీ ఆయనను నమ్ముకొని ఆయన్ని ఆరాధిస్తూ జీవిస్తున్న మన జీవితాలలో ఇంకెన్నో ఆశ్చర్య కార్యాలు చేయటానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. ఈ లోక పాప బంధకాల నుండి కూడా, జగటగల ఊబి నుండి కూడా ఎంతోమందిని దేవుడు విడిపించాడు. ఈరోజు ఇక్కడ ఎంతమంది అవనస్తులు కూర్చొని, ఇక్కడ ఎంతమంది కూర్చొని లోకములో ఉన్నవి శాశ్వతం కాదు, పనికొచ్చేవి కాదు అని వారు దేవుని ప్రేమ ద్వారా గ్రహించి తెలుసుకొని ఎవరు వాళ్ళని కట్టిపడేయలేదు కానీ దేవుని ఎదుట వాళ్ళే సాగిలపడ్డారు. చప్పట్లు కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుని ఎదుట దేవుని ప్రేమ ముందు ఏది సాటి రాదు. పాడైపోయిన మా జీవితాలను ఆయన మాత్రమే కట్టగలడని ఆయనకు అప్పగించుకొని ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో అటు రీతిగా దేవుని సన్నిధిలో ఇంకా దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ప్రణాళికను బట్టి ఆయన ఇంకా కొనియాడుతూ ఘనపరుస్తూ ఎక్కడ కూడా మనము దేవుని నుండి వేరుపరచకుండా ఆ నిజమైన ద్రాక్షవల్లిలో అంటుకట్టబడిన ఆయందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారని దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆయనలో అంటుకట్టబడి ఆయన ఆరాధిస్తూ ముందుకి కొనసాగుదాం. హల్లెలూయా. మరి దేవుడు ఈ సమయాన్ని మరి దైవజనుల ద్వారా మరి గుంటూరు ప్రాంతంలో కొర్నేలి గారు, అదేవిధంగా మరి ప్రభుదాస్ గారు పరిచయం చేస్తూ ఉన్నారు. మరి వారి గ్రామానికి వచ్చి కోటేశ్వరరావు గారు విద్యానగర్లో సంఘానికి వెళుతున్నారు. మరి అట్టి రీతిగా ఈ గ్రామంలో కూడా ఈ కూడిక ఇట్టి రీతిగా మరి జరిగించడానికి దేవుడు ఆయన ప్రణాళికలో దీన్నంతటినీ కూడా ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి మరొకసారి వారిని బట్టి, వారి సంఘాన్ని బట్టి, ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నటువంటి ఝాన్సీ గారు, కోటేశ్వరరావు గారి కుటుంబం, సాంబశివరావు గారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడాయనే స్తుతులు వేడుచుండు భక్తులో స్వరము విని లకు దేవుడాయనే దిక్కులేని. హల్లెలూయా. సమయం చాలా విలువైనది. దయచేసి పైన మీరు తొందరగా కానివ్వండి, నా సమయం వచ్చేసింది, మీరు త్వరగా ఇవ్వాలి అని. ఇక్కడ ఉన్న దైవ సేవకులు దేవుడు గొప్ప వరం ఇస్తాడండి. గంటల తరబడి మాట్లాడే వరాన్ని ఇచ్చాడు. కూర్చున్న వాళ్ళు ఏమంటారు చూసారా, మీకు ఇచ్చారేమో కానీ వరం పాస్ గారు, మాకు మాత్రం ఇనే వరం మాత్రం మాకు ఇవ్వలేదు భగవంతుడు. మేము 8 గల భోజనం చేసి పడుకునేవాళ్ళం. కాబట్టి మీకు ఎంత వరం ఇచ్చినప్పటికైనా మాకు ఆ వరం లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సమయోచితంగానే మేము మాట్లాడటం మేము కూడా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చితికిన నా బ్రతుకు, పగిలిన నా హృదయం, నలిగిన నా మనసు,
అంకితం నీకే ప్రభు, చితికిన నా బ్రతుకు, పగిలిన నా హృదయం, అలల్ల చేత నా బ్రతుకు చెల్లరేగే కుమిలనే, నిలకడలేక నా నావా ఇలల్ల కోలనే, అలల్ల చేత నా బ్రతుకు చెల్లరేగే కుమిలనే, నిలకడలేక నా నావా ఇలల్ల కోలనే, నాదు నా వల్ల కాలిడుము శక్తినీయము, నాదు నా వల్ల కాలిడుము శక్తినీయము, కరుణ చూపి యేసు నాపై కాంతినీయము, ఆ కరుణ చూపి యేసు నాపై కాంతినీయము, చితికిన నా బ్రతుకు, పగిలిన నా హృదయం. 5 నిమిషాలే మాట్లాడితే ఎక్కువ మాట్లాడు. చితికిపోయిన మన జీవితాలకి కొన్ని సంవత్సరాల నుంచి విచారకరముగాను తాడికొండ పరిసర ప్రాంతంలో ప్రియులుగా చితికిపోయి కృంగిపోయి పంటలు లేక బాధలతోనూ వ్యాధులతోనూ కోటీసులుగా ఉండాల్సిన ఈ ప్రాంతం ప్రియులారా చితికిపోయినట్టుగా మనము చూడగలుగుతున్నాం. పరలోకమందున మా గొప్ప దేవుడు మరలా జ్ఞాపం చేసుకున్నాడు. ప్రియులారా ఈ సంవత్సరం అద్భుత కార్యములు చేయడానికి ఆయన ప్రణాళిక అయినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఏ వేళ గ్రంథంలో రాయబడి ఉంది 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినప్పుడు, దయచేసి 5 నిమిషాలు మాత్రమే. దేశమా దేశమా భయపడగా సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. హల్లెలూయా. దేశమా భయపడవాకు, సంతోషించు, గంతులు వేయమని రాయబడినట్టుగా చూడగలుగుతున్నాం. ఆయా ప్రవక్తల కాలంలో ఇశ్రాయేలు వర్గ జీవితాల్లో కొన్ని కరువులు పంపించినట్టుగా, కష్టాలు పంపించినట్టుగా చూడగలుగుతున్నాం. ఏ వేళ కాలంలో అయితే వేసిన తోటలోని బెరుళ్ళు వచ్చేసరి పసరు పురుగులు, గొంగళి పురుగులు, చీడ పురుగులు, రకరకాల పురుగులు వచ్చి తోటలన్నీ నాశనం చేసరి. ఈ తోటలు దేనికి సాదృశ్యం? మానవులైన మన కొరికే సాదృశ్యమైనట్టుగా చూడగలుగుతున్నాం. వారిదిని వీరిదిని ప్రియుల మానవ జీవితాల్లో కృంగిపోయిన మన కుటుంబాల ఇంటిగా చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. దేశమా, ఏ దేశం? దేశమా భయపడబాకు, యెహోవా మన పట్ల ఏం చేయబోతున్నాడు? గొప్ప కార్యము చేయబోతున్నాడు. కాబట్టి సంతోషించము. ఆమేన్. ఇంకో వచన భాగం 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంది. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు, ఒకనాడు ఎలీషా తన బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, మళ్ళను యెహోవా క్షామకాలం రప్పించబోతున్నాడు, నీవు లేచి నీవును నీ ఇంటి వారు ఎక్కడ ఉండు నీకు ఇష్టమో అక్కడ పొమ్ము చేసి ఫిలిష్తీయుల దేశమని వెళ్ళను. అమ్మా 5 సంవత్సరాలు కరువు రాబోతుంది. తాను బ్రతికించిన బిడ్డను పిలిచి గొప్ప దైవజనుడు ఎలీషా తెలియపరుస్తున్నాడు. ఎలీషా సామాన్యుడు కాడండి, లేనివి ఉన్నట్లుగా చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియుల గొడ్డలు మునిగిపోతే కేవలం ఆకును వేసి గొడ్డలు లేపినట్టుగా చూడగలుగుతున్నాం. ఎరుకకు వచ్చినప్పుడు నీళ్లు చేదగినప్పుడు ఉప్పు వేయగానే నీళ్లు మధురముగా మార్చబడినట్టుగా చూడగలుగుతాం. ఇంకా ఎన్నో అద్భుతాలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి తాను సాదృశ్యంగా ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం. ఈ భాగం అంటాడు, బిడ్డను బతికించిన తల్లిని పిలిచి అంటున్నాడు, అమ్మ దేశంలో 5 సంవత్సరాల భయంకరమైన కరువు రాబోతున్నది. పంటలు పండవు, కొనేవాళ్ళు లేరు, ఇబ్బందులు, ఇరుకులు, ప్రియుల ఇష్టం వచ్చినట్టుగా జరుగుతున్నది. కాబట్టి 5 సంవత్సరాలు నీవు నీ బిడ్డ ఎక్కడ ఉంటుమో నీకు ఇష్టమో
ఆ దేశానికి వెళ్ళి బ్రతుకుమో, ఆ తర్వాత వచ్చి నీ దేశంలో రాజుగారిని సంప్రదించమని తెలియపరిచినట్టుగా చూడగలుగుతున్నాం. 5 సంవత్సరాలు తల్లాల్చుకుంది, తన బిడ్డనంట పెట్టుకొని మరలా షోమ్రోనుకు వచ్చినట్టుగా మనము చూడగలుగుతున్నాం. అంతకుముందే రాజు గెహాజీని పిలిచి అడుగుతున్నాడు, ఎలీషా చేసిన గొప్ప కార్యములు ఏదన్నా ఒకటి ఉంటే తెలియపరచము. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే ఈ తల్లి తన బిడ్డని ఏమండే, ఇదిగో ఈ బిడ్డనే బ్రతికించింది ఇది అని తెలియపరిచినట్టుగా చూడగలుగుతున్నాం. వెంటనే తెలియపరుస్తున్న తల్లి ఏమనగా, అయ్యా ఈ విధంగా నా పొలాన్ని వదిలిపెట్టిపోయాను, బీడైపోయింది, భయంకరమైనటువంటి ఫలభరితముగా ఉన్నటువంటి నా పొలాలు ఈ విధంగా బీడి భూమిగా తయారైపోయినవి, 5 సంవత్సరాలు అయిపోయింది వదిలిపెట్టిపోయి అని రాజుతో మనవి చేయగానే రాజు ప్రియులతనేక భటుని పంపించంటున్నాడు కదా. 5 సంవత్సరాలు వదిలిపెట్టిపోయినటువంటి తల్లిగారి భూమి, తన పంటను యావత్తు నాకు అప్పగించము. ఆమేన్. సంతోషంగా వారి దేవుని స్తోత్రం చేద్దాం. పోయిన పంటంతా, కొన్ని సంవత్సరాలు కష్టపడిన మీ జీవితాలకి ప్రియులారా భగవంతుడు మళ్ళీ జ్ఞాపం చేసుకున్నాడు. అందుకని ఋతు గ్రంథం 1:6 అంటాడు, దేవుడు బెత్లెహేమును జ్ఞాపకము చేసుకున్నాడని రాయబడి ఉంది. రొట్టెలు విలించి వదిలిపెట్టిపోయినాయో మీకు జీవితాలలో భగవంతుడు మళ్ళీ జ్ఞాపం చేసుకొని నీ గ్రామాన్ని, ఈ ప్రజలని, మీ సమస్యలు, మీ కష్టాలు, మీ బాధలు, మీ వేదనలు జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుడు. దేశమా భయపడక సంతోషించము, దేవుడు మీకు గొప్ప కార్యములు చేయడం సమర్థుడు. ఈ సంవత్సరంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు కాబట్టి నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా ప్రియులారా 5 సంవత్సరాలు నా తల్లి వచ్చింది, తనకు కలిగినంత కూడా అప్పగించాడు. తర్వాత ఆమె సంతోషించినట్టుగా చూడగలుగుతున్నాం. దేవుడు తన మాటలు దీవించినట్లుగా కోటేశ్వరయ్య గారు, వారి తమ్ముడి గారు, వారి తల్లి గారు, వారి రక్త సంబంధికులు, బంధువులు, దూరదేశాలను, వారి బిడ్డలను, వారి కుటుంబాలని భగవంతుడు దీవించినట్టుగా, అలాగే మా తోటి సేవకులు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతా కూడా దీవించినట్లుగా మనం ప్రార్థించబద్దులమైన దేవుడు తన మాటలు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మంచిది ప్రియులు కోటేశ్వర గారు. కొడికి అయ్యా పని అయిపోయింది అక్కడ, దయచేసి ఇటు వచ్చేయండి. కొడుకు పెట్టుకున్న వాళ్ళు లేకపోతే నాకు భయం. దేవునికి స్తోత్రం కలుగును. వాళ్ళు వస్తే బాగుంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు వాతావరణాన్ని ఏం చేశాడయ్యా? కావాలి కదా వర్షం, అసలు వర్షం కావాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్షం కావాలి, మన ప్రార్థన కోసం ఆపటం కదా అది. వర్షం పడినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం 100 మంది దీన్ని ఆపాలని చూస్తుంటే 1,00,000 మంది వర్షం కోసం చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని కాలం ఉంది అది ఏమై ఉండాలి? సమకూర్చబడాలి. అది దేవుని యొక్క ప్రణాళిక.
దేవునికి స్తోత్రం కలుగునుగా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 5వ అధ్యాయము, నిర్గమకాండము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. పరిశుద్ధుడా నీ కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన వాక్యముని ప్రభువా, ఈ వాక్యము ద్వారా చేరవచ్చిన మాతోనూ ఈ కుటుంబస్తులతో నీవే మాట్లాడి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలైన వారు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి జీవితం అది. దేవుని యొక్క వాక్యము చదవబడిన మాటలో మోషే అహరోనులు ఫరో దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, మేము మా దేవుడైన యెహోవాకు మేము అరణ్యములోనికి వెళ్ళి ఉత్సవము చేయాలి, పండుగ చేయాలి, ఫీస్ట్. దేవునికి ఏం చేయాలంటున్నారు? మా దేవునికి మేము ఉత్సవము చేయాలి, పండుగ చేయాలి. ఉత్సవము, పండుగ. ఈ ఉత్సవము చేయాలి అంటే, పండుగ చేయాలంటే దండగని అనుకోకూడదు. ఈ ఉత్సవం చేయాలంటే ఉత్సాహం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదేంటండి? ఇదేంటి? దండగ కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది పండుగే. ఇది పండుగలాగా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఏమంటున్నారు? మా దేవునికి మేము పండుగ చేయాలి. ఎందుకంటే 3వ వచనం అంటున్నాడు, అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మును ఎదుర్కొనేను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడిని యెహోవాకు బలి అర్పించుదము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో. మేము పండుగ చేయకపోతే, మేము ఉత్సవం చేయకపోతే, మేలులు పొందిన తర్వాత, దేవుడు అనుగ్రహించిన కృపను పొందుకున్న తర్వాత, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవించిన తర్వాత, మేము గనక మా దేవునికి ఉత్సవము చేయకపోతే, పండుగ చేయకపోతే, ఖడ్గముతోనైనను తెగులుతోనైనను బాధలతోనైనను దేవుడే మా మీద పడతాడేమో. దేవునికి భయపడి మనం ఏం చేయాలి? దేవునికి ఉత్సవము చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవునికి మనం పండుగ చేయాలి. ప్రతి సంవత్సరం ఒక నియమము కలిగి, ఒక ఉత్సాహముతో దేవునికి మనం ఏం చేయాలి? పండుగ చేయాలి, ఉత్సవము. రాత్రికాలము ప్రియులకు అనుగ్రహించిన కృపను బట్టి, ఈ ఉత్సవము చేయటానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతను బట్టి, దీని ద్వారా మనము మేలే పొందుతాం. దేవునికి స్తోత్రం. దీని ద్వారా మనం మేలే పొందుతాం. ఏది కూడా మనకు రానియకుండా దేవుడే కాపాడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. ఉత్సవం చేస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, పాటలు పాడుచున్నాం, స్తుతిస్తున్నాం, దేవుని మాటలు వినుచున్నాం. ఇవన్నీ కూడా పండుగలో లేక ఈ యొక్క ఉత్సవములో దేవునికి మాత్రమే మహిమను చెల్లించేటట్లుగా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీవు ఎంతగా దేవుణ్ణి గణపరుస్తుంటావో అంతగా దేవుడు మన పట్ల కార్యములు జరిగించగలిగిన వాడే. హల్లెలూయా. సంఖ్యాకాండములు ఉంటుంది 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 10వ వచనం. మరియు ఉత్సవము దినమునందు, నియామక కాలమందును, నెలల ఆరంభమందును మీరు దహన బలులు గాని సమాధాన బలులు గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును, మీ దేవుడని యెహోవాను నేనే. ఈ ఉత్సవంలో ఇందాక చూస్తున్నట్లు అనిపిస్తుంది. పండగ ఏదైనా జరిగినా, ఉత్సవం ఏదైనా జరిగినా, సత్య డీజే వాళ్ళు పండగ చేసే వాళ్ళని, ఉత్సవం చేసే వాళ్ళని వాళ్ళనే లేపరండి. ఈ డీజేలు ఏం చేస్తాయంటే ఇంట్లో పండుకున్న కూడా లేపుతూ ఉంటాయి. మంచం మీద నుంచి ఎగిరిగిరి పడుతుంటాయి, ఫ్రిడ్జ్లో సామాన్లు పడుతుంటాయి, బీరువాలో సామాన్లు పడుతుంటాయి. ఏం చేస్తారు వాళ్ళు? ఉత్సవం చేస్తే మామూలుగా ఊదవా బాకాలు పెట్టడమే డీజే పెట్టారు. సత్య ఉన్నారా? ఇటు సత్య
దేవునికి స్తోత్రం. ఉత్సవము చేస్తున్నప్పుడు ఏమవుతున్నారంటే వీరు బూరలు ఊదుతూ ఉన్నారు. దేవుడు మన స్వరములను బూరలుగా చేయగా మీ స్వరముల ధ్వనికి 9వ వచనం చూడండి. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడని యెహోవా సన్నిధిని మీకు జ్ఞాపకం వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉత్సవములో నీవుండి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉండగా, బూరలు ఊదుతూ ఉండగా, నీ మీదకు వచ్చినటువంటి శత్రువే కావచ్చు, నీ మీదకు వచ్చినటువంటి శ్రమే కావచ్చు, నీ మీదకు వచ్చినటువంటి బాధ బలహీనతే కావచ్చు, దేవుడు దాని నుండి నిన్ను రక్షించబోతూ ఉన్నాడు. వారిచ్చినటువంటి అవకాశం పండక్కి మనందరూ కూడా పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉత్సవానికి వచ్చిన వారందరూ కూడా ఉత్సాహంతో దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరూ పిలిచారు కదండి, పిలిచామా? ఒక్కొక్కరు ఒక్కొక్క బూరను కలిగి ఉన్నాం. ఎవరు బూరలు ఊదుతూ ఉన్నారో వారికి ఎదురైనటువంటి సమస్యల నుండి దేవుడు ఏం చేయబోతున్నాడు? దేవునికి స్తోత్రం. మీ శత్రువుల నుండి రక్షించబడుదురు, మీ సమస్యల నుండి తప్పించబడుదురు. ఇది నేను చెప్పట్లేదు, దేవుని యొక్క వాక్యమే మాట్లాడబడుతున్నది. మీరు ఉత్సవము చేయనప్పుడు ఆర్భాటముగా దేవుని స్తుతించండి, ఆర్భాటముగా దేవుని నామాన్ని మహిమపరచండి. మీ గంభీరమైన స్వరములెత్తి దేవుని స్తుతించండి. ఏ విధముగా దేవుని మనం స్తుతిస్తూ ఉంటామో, ఎంతగా దేవుని నువ్వు గణపరచగలుగుతావో, నీ మీదకు వచ్చిన ప్రతి సమస్యను దేవుడు అంత దూరము పారద్రోలగలిగిన వాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తే ఎరికో కోట గోడలు ఎదురుగా కనబడుతున్నాయి. దేవుడు యెహోషువతో చెప్పిన మాట, యెహోషువతో ప్రజలతో చెప్పిన మాట, నేను ఎప్పుడైతే చెప్తానో మీరందరూ కూడా ఆర్భాటము తెంచాలి, కేకలు వేయాలి. మీకు ఎదుటున్నటువంటి ఆ గోడలు ఏమవుతాయి? ఎరికో కోట గోడలన్నీ కూల్చబడతాయి. దేవునికి స్తోత్రము కలుగునుగా. నీవు ఆర్భాటము చేస్తున్నావా? ఇది ఉత్సవం, ఇది పండుగ. దేవుణ్ణి ఘనపరచడం, దేవుని స్తుతించడం. నీ జీవితాలలో, మన జీవితాల్లో ఖడ్గము రాకుండా, తెగులు రాకుండా, వ్యాధి రాకుండా, బాధలు రాకుండా వారు ఏమంటున్నారో తెలుసా? మా దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నాడు, మీరు వెళ్ళి నాకు పండుగ చేయాలని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పండుగ అండి చాలా ఖర్చుతో కూడుకున్నదండి. మరి డాక్టర్ గారు పిలుస్తున్నాడండి, వెళ్తారా? ఏమన్నా వెళ్తారా? వెళ్ళరా? వాళ్ళు పిలవాల్సిన పని ఏంది, వెళ్ళిపోతారు. బాధ రాగానే, బలహీనత రాగానే వాళ్ళు పిలవపోయినా వెళ్ళి వాళ్ళు ఏది రాసిస్తారో దాన్ని చేయడానికి సిద్ధపడదు. దండగేం అనిపించదు. ఇదే వాక్యం, దేవునికి వాక్యం మాట్లాడబడుతుంది. మమ్మును దేవుడు ఎదుర్కొన్నాడు, మేము పండగ చేయకపోతే తెగులు వస్తుందో, బాధ వస్తుందో, కష్టం వస్తుందో, ఇవన్నీ మేము ఎలాగూ భరించాలి? మా దేవుని విషయాలలో మేము శ్రద్ధ లేకపోతే మా పరిస్థితులన్నీ కూడా కష్టతరంగానే ఉంటాయి. ఏవేలు గ్రంథంలో 1వ అధ్యాయము 16వ వచనంలో మాట ఉంటుంది. ఏవేలు గ్రంథంలో 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తేనండి, మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయేను, మన ఆహారం నాశనం అయిపోయింది. విత్తనము మట్టి కింద, మట్టి పెళ్ళల కింద కుళ్ళిపోతుంది. ఏమాగింది? ఉత్సవం ఆగితే ఏమవుతుంది? మందిరములో ఉత్సవం ఆగితే, సంతోషం ఆగిపోతే ఏమవుతున్నారంట? మాకు ఆహారం, మన ఆహారము నాశనం అవుతుంది. విత్తనము మట్టి పెళ్ళల కింద ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. ఇవి కుళ్ళిపోకుండా ఉండాలంటే నీవు ఉత్సవం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆహారము దేవుడు దీవించాలి అంటే నీవేం చేయాలి? దేవునికి పండుగ చేయటమే. దేవుని యొక్క సన్నిధానంలో ఉత్సవము. ఇది దేవుడు నీకు మాత్రమే, లేక మనకు మాత్రము అనుగ్రహించినటువంటి ధన్యత. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీకు కలిగిన అపాయకరమైన పరిస్థితుల్లో, నీకు కలిగినటువంటి శ్రమలో, నీ మీదకు వచ్చిన శత్రువుల విషయాల్లో దేవుడే కార్యము జరిగిస్తున్నాడు. యెహోషాపాతు కాలంలో
ఒక యుద్ధానికి శత్రువైన వాడు వస్తున్నప్పుడు, నేను చదవను సమయం లేదు కనుక, దినవృత్తాంత గ్రంథంలో యెరూషలేములోనికి వెళ్ళి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దినవృత్తాంత గ్రంథం 2వ గ్రంథం 20 రాసుకోవాలంటే రాసుకోనండి. అయితే దేవుడు ఆ యుద్ధంలో జయాన్ని అనుగ్రహించిన తర్వాత వారు అందరూ కూడా ఉత్సవముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే వారు ప్రారంభించారో ప్రార్థన, ప్రారంభించి యుద్ధానికి వెళుతున్నప్పుడు వారికి దేవుడు జయాన్ని అనుగ్రహించగా వారు మరలా గొప్ప సంపదలతో శత్రువుని దోచుకున్న దానితో యెరూషలేమునకు ఉత్సవముతో వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ దేవుడు నీ శత్రువులను నీకు అప్పగించబోతూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? భయము కలిగి దేవునికి ఉత్సవము చేయటానికి, దేవునికి పండుగ చేయటానికి, ఆ పండుగలో నీవు ఆరాధించడానికి, ఆనందించడానికి, ఆర్భాటముతో దేవుని స్తుతించడానికి ఎవరమైతే సిద్ధపడతామో, ఎవరికైతే దేవుడు అటువంటి అవకాశం ఇచ్చాడో ఆ అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోగలిగితే మనకు మేలు. హల్లెలూయా. మనకు మేలు. ఆర్భాటముతో ఊదుతున్న ప్రతి వారికి, ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో వాటి నోటిని బట్టి దేవుడు వారి కార్యములను గొప్పగా జరిగించగలిగిన వాడు ఆయన. బూరలు ఆర్భాటముతో ఊదబడుతున్నటువంటి పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు సమూయేలు గ్రంథంలో, సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. 2వ గ్రంథం, దేవుని మందసము ఉండుట వలన ఒబేదెదోము ఇంటి వారిని, అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఈ రాత్రి కాలం ఎవరు తీసుకెళ్తారు మందసాన్ని? దేవునికి స్తోత్రం కలుగునుగా. అవసరం లేదే. ఎవరు తీసుకెళ్తారంటే మాకేం అవసరం లేనట్లున్నారు. ఏం జరుగుతుంది? ఒబేదెదోము ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆ మందసమనే దేవుని యొక్క మాట రాత్రి కాలము నీవు కూడా నీ ఇంటికి తీసుకెళ్ళగలిగితే ఎలాగా? నీరసం కాదండి, నీరసం కాదు. ఉత్సవముతో తీసుకుని వెళ్ళగలిగితే మన కుటుంబ జీవితాలన్నీ కూడా దీవించబడతాయి. దేవునికి స్తోత్రం. మనం చెప్పేదేం కాదు, మీకు మేలు అనుకుంటే చేయగొట్టమే దేవునికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ మేలుకు కూడా మేమేం చెప్తాం, మీ ఆశీర్వాదం కూడా మేమేం చెప్తాం, చెయ్యొత్తండి, తీసుకొని వెళ్ళండి, మోసుకొని వెళ్ళండి అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒబేదెదోము ఇంటి వారిని ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదు విని ఏం చేస్తున్నాడటండి, ఆ మందసమును తీసుకువెళ్ళటానికి ఉత్సవముతో ఏముండాలి మనకు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఉత్సవం చేయడానికి ఉత్సాహం ఉండాలి. అది లేకపోవడం చేతనే మన కుటుంబ జీవితాలు అలాగే ఉంటున్నాయి. ఏమాత్రం మనం కూడా సందేహపడకుండా మందసము తీసుకొని వచ్చి ఇంట్లో పెడుతుంటే చేర్చుకున్నవాడు ఒబేదెదోము. దేవుడు ఆ హృదయాన్ని చూడలేదా? ఈ రాత్రికాల సమయంలో మనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ ఎరిగిన వాడు ఆయనే. నీకున్న ఉత్సాహం, నీకున్న ఉత్సవం చేయడాలని ఆలోచన నీలో ఉన్నట్లయితే ఆ మందసము దేవుని మాట నీ ఇంటికి కూడా రాగలదు. నీవు మోసుకొని వెళ్ళగలిగితే నీ పరిస్థితులన్నిటిని దేవుడు మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. ఉత్సవముతో ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వెళుతున్నట్లుగా చూడగలుగుతున్నా. అది వెళుతున్నప్పుడే 20వ వచనంలో ఉన్నటువంటి మాట, ఇంటి వారిని దీవించుటకు. అదేనయ్యా, ఆ ఇంటి వారిని దీవించుటకు. ఎక్కడుంది దీవెన? చాలు. ఇంటి వారిని దీవించుటకు తిరిగి రాగా దేన్ని తీసుకొని వస్తున్నాడు? ఇక్కడ నుంచి వెళుతున్న మనం అందరము కూడా మన ఇంటికి దీవెన తీసుకొని పోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ ఉత్సవమును నీ ఇంటి దాకా తీసుకుని వెళ్ళాలి. ఆ పండుగ నీ ఇంటిలో కూడా ఉండాలి. దావీదు తన కుటుంబాన్ని దీవించడానికి తిరిగి రాగా ఇంటికి తిరిగి తీసుకెళ్తున్నాడు. దేన్ని తీసుకెళ్తున్నాడు? ఒబేదెదోము ఇంటి వారిని ఆ మందసమే దీవించింది కనుక ఈ మందసం ఉన్నటువంటి శక్తిని బట్టి
ఇప్పుడు దీవించడానికి బయలుదేరిన వాడిగా దావీదును చూస్తూ ఉన్నాం. ఈ ఉత్సవం మన జీవితాల్లో మేలే. ఒబేదేదోమునకును తన కలిగిన వాటన్నిటినీ, ఇంటి వాటన్నిటినీ దేవుడు ఏం చేశాడు? దీవించాను, ఆశీర్వదించాను. ఏమైతే తన కలిగి ఉన్నవో అన్నిటిని కూడా దీవించాను. ఈ దీవెనకరమైన పరిస్థితులు దావీదునకు కూడా ఇంకెక్కువ కాలం అక్కడ ఉన్నామంటే మనం అయిపోతాం. 3 నెలలకే ఏమైపోయిందండి? 3 నెలలకే ఏమైపోయింది? తాడికొండ మొత్తం పొగలేసిపోయింది. ఎకరం 10 కోట్లు, ఎకరం 5 కోట్లు, ఇట్లా ఉంది కదండి. దేవునికి స్తోత్రం కలుగును. మాకు దూరం ఉన్న వాళ్ళు కూడా పొగొత్తా ఉంది. సరే, వచ్చి దేవుడి కృపాది. ఏదన్నా జరిగిందనుకొని మనుషులు ఇలాగే మాట్లాడుకుంటారు కదా. ఈ దీవించబడుతున్నట్టు సంగతి ఎవరికి తెలిసింది? కోటలో ఉన్నటువంటి దావీదు తెలిసింది. అదే మందసం కదా, పట్టుకొని చచ్చిపోయాడు. ఏంటి ఈ మందసం ఒబేదేదోము ఇంట్లో ఉంటే చావు కబురు రావాలి కదా. చావు కబురు కాదు వచ్చింది. ఏ కబురు? చల్లని కబురు వచ్చింది. ఒబేదేదోమును దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒబేదేదోమును దేవుడు దీవించాడు. దీవించిన ఆ ఒబేదేదోము కుటుంబ విషయాల్లో ఎందుకు దీవించాడు అంటే, ఆ మందసమును బట్టే ఒబేదేదోమును దీవించాడు గనక ఇప్పుడు దావీదు బయలుదేరి ఉత్సవం చేయాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఉత్సవం చేయాలి. ఈ మందస్సాన్ని నా గృహానికి లేక నా రాజ్యానికి తీసుకుని పోవాలి. నా రాజ్యం అంతా కూడా దీవెనకరముగా ఉండాలి. రాత్రికాల సమయంలో ప్రియమైన బిడ్డరా, దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవిస్తున్నప్పుడు దేవుడిచ్చే సంతోషాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే శత్రు మీద జయాన్ని, రోగమును, బాధను, కష్టాన్ని, వీటన్నిటిని ఎదుర్కొనగలిగిన శక్తిని దేవుడు నీకు ఇస్తూ ఉండగా, ఈ పండుగలో ఉన్నటువంటి నీవు, ఈ ఉత్సవంలో ఉన్నటువంటి నీవు ఉత్సాహము కలిగి దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళటానికి నీవు కూడా ఆ ఉత్సవము చేయటానికి సిద్ధపడగలిగితే మన కుటుంబాలను కూడా దేవుడు దీవించగలిగిన వాడే. మన కుటుంబ పరిస్థితులను కూడా దేవుడు మార్చగలిగిన వాడే. ఏ శత్రువు అయితే, ఏ రోగమైతే, ఏ బలహీనత అయితే భయపెడుతున్నదో వాటన్నిటిని వెనకకు మళ్ళునట్లుగా దేవుడు చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. ఈ స్థితి మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉండగా దేవుని యొక్క సన్నిధానంలో ఈ రాత్రికాలం మాట్లాడబడుతుంది. ప్రకటన గ్రంథంలో 3:20 చూస్తే, ఇదిగో నేను తలుపు దగ్గర నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీస్తే ఏం చేస్తాను? దేవునికి స్తోత్రం కలుగును. నేను లోనికి వచ్చి నాతో కూడా తను కలిసి భోజనం చేస్తాడు అనే మాటను దేవునికి వాక్యం చూడగలుగుతున్నాం. నీవు తీయగలిగే శక్తి, ఆ తీయగలిగే కృప, తీయాలని ఆశ నా హృదయాన్ని దేవుడు తట్టుతున్నాడు తన మాట ద్వారా. నీకు వినబడింది కదా, దేవుడు నా ఇంట్లోనికి వచ్చే మంచిది, దేవుడు నా దగ్గరకు వస్తే మంచిది. నా పాపము, నా శాపము, నా యొక్క బాధ, నా బలహీనత ఎవరింటిలోనికి వచ్చాడో పేతురత్త పడిపోయి ఉందంట. అట్లా ఏమా ఏం చేస్తున్నావు లేనంగా లేచి కూర్చొని అప్పుడు దాకా మూలుగుతూ, పేతురు గారు వచ్చినప్పుడల్లా మూలుగుతూ ఉందంట. అయ్యా ఆమె పండుకుంది ఏంది తెల్లారిందా కూడా అన్నట్లుగా ఒక మాట. ఈ మాటలు అనలేదండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇట్లా పండు లేదయ్యా జ్వరంతో మళ్ళీ ఇంట్లోకి రాగానే అక్కడ ఉంది ఒకళ్ళకే ఖాళీ, దేవునికి మాత్రమే. సాతాను యొక్క కార్యాలకు అక్కడ చోటు లేదు. జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయాను. లోనకు వస్తే ఏమైపోతాయి? మనల్ని పట్టిన బలహీనతే కావచ్చు, శ్రమలే కావచ్చు, ఏం పట్టిని ఏదన్నా పట్టనియండి, అవన్నీ కూడా ఆయన వచ్చాడు అనుకోండి, భోజనం చేయటం మాత్రమే కాదు, పరిచర్య చేయటానికి సిద్ధపడిందామే. భోజనం చేయటానికి మాత్రమే కాదు, భోజనానికి ఉన్న ముందు మనకు పట్టినవన్నీ కూడా దేవుడు వదిలించిన తర్వాత భోజనం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉత్సవముతో దేవుని యొక్క మాటను నీ హృదయంలోనికి చేర్చుకోగలిగితే, ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే, భోజనం చేసే ముందుగా నీకున్నటువంటి పరిస్థితులన్నిటిని దేవుడు ఏం చేయగలిగిన వాడు? మార్చగలిగినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉన్నట్లున్నాయి, దీవెనకరంగా ఉన్నట్లున్నారు. మంచిది. అందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. సుయిసే లేకుండా ఉన్నారు. చెమట బొత్తినేమో చెమటని ఇసురుకుంటుంటారు. చల్లగా ఉంది, దేవుని మాటలు వింటున్నాం, స్తుతించడానికి వీల్లేదు. కారణం ఏంటి? అందరూ కూడా దీవించబడి, అందరూ కూడా ఆశీర్వదించబడిన పరిస్థితుల్లోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన్ని తీసుకెళ్ళి మేము ఎక్కడ పెట్టుకోమనుకుంటున్నారు? ఆల్రెడీ నిండిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. అమ్మా దేవునికి స్తోత్రం కలుగునుగా. వినపడుతుందా? తాడికొండలో ఉన్న ప్రజానికమా లేకపోతే గుంటూరు నుంచి వచ్చిన ప్రజానికమా, ఎవరైనా సరే మన పరిస్థితులు
ప్రభువు వచ్చేదాకా మారవు. ప్రభు మన ఇంట్లోనికి వస్తేనే మారుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభు మన ఇంటిలోనికి వస్తేనే మారుతాయి. ఇదిగో తలుపు నద్ద నుంచొని ఆయన ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను లోనికి వస్తాను, అతనితో నేనును, నాతో కూడా అతను భోజనం చేస్తాం. తినెళ్ళిపోవటానికి రాదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తన కలిగిందంతా ఆశీర్వదించడానికి దేవుడు వస్తున్నాడు. భోజనం అంటే ఒక అధికారం కలిగినటువంటి స్థితి. ఒక పాస్టర్ గారు చెప్పారు మొన్న ఈ మధ్య, వెంటనే ఫోటో చూడన్నారు. ఇప్పుడు లేపి ఫోటో చూడండి. లేదండి, మీటింగ్ జరిగింది. ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చారు ఈ పట్టణానికి. కానీ నేను వెళ్ళి అడగగానే పదండి మీ ఇంటికి వస్తానన్నారు. ఆ యొక్క పాస్టర్ గారు ఎవరంటే బ్రదర్ అనిల్ గారు తెలుసు కదండి. జగన్ గారు వాళ్ళు బావగారు. అనిల్ గారు అంటే మంచి దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆయన అన్నారు కదా, మా ఇంట్లోనికి వచ్చాడు అంటే ఎంత సంతోషిస్తున్నాడు. తినకపోయినా కూడా జస్ట్ అలా కూర్చొని ఒక వాటర్ బాటిల్ ఇస్తే నీళ్ళు తాగి ఎంత సంతోషిస్తున్నాడండి. ఎంత సంతోషంతో నాకు లేపి మరి ఫోటో పెడుతున్నాడు. ఇది పరిస్థితి అని. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. మరి ప్రభువే వస్తే మీరా చెప్పరా? దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రభువే వస్తే ఆ తీసుకెళ్ళాలని ఉత్సాహం ఉందా? తెలుస్తాను ఉంది. ఎందుకు తెలియట్లా? ఆ ఉత్సాహం, ఉద్యోగం చాలా ఉంది మీకు తీసుకెళ్ళాలని. వస్తే వెనకరాయా? ఇప్పుడు మేము కాదులే, మేము వచ్చేవాళ్ళం ఆటోలో కిక్కిరిసిపోయి వచ్చాం. వస్తే వెనకరాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. వస్తే ఆటోలో రా, మేమే ఇరుక్కొని మాకు స్టూల్ వేసి పంపించారు. కొంతమంది వెనక్కి తిరిగి వెళ్ళారు. ఇప్పుడు నిన్న ఎక్కించుకెళ్ళామనుకోండి, ఏమంటారు? మమ్మల్ని అయితే దించేశారు కానీ ఎవరినో ఇంకొక వ్యక్తిని. ప్రభువునండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకళ్ళు దిగినా పర్వాలే, వెనక పరిగెత్తుకొచ్చినా పర్వాలేదు. లేదు, ఆటో మొత్తం ఆయనకే ఇచ్చేసి వెనక పరిగెత్తుకుని రండి. ఎక్కడి దాకా? గుంటూరు దాకా. మన జీవితం మారబోతుంది కదా, మన పరిస్థితులు మారబోతున్నాయి కదా, మన జీవిత దినములన్నీ గమ్యములను దేవుడు మారుస్తున్నాడు కదా. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఉత్సాహం ఉందా? ఉజ్జీవం ఉందా? ఏం చేయటానికి అమ్మా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. 2 మాటల్లో తేడా ఉంది. మీకు ఉత్సాహం, ఉజ్జీవం ఉంటే ఉత్సవం చేయటానికి అంటే దానికి పర్యాయ పదమే పండుగ అనేది. పండుగ చేయటానికి మనకేమై ఉండాలి? ఉత్సాహం ఉండాలి, ఉజ్జీవం ఉండాలి. ఎందుకంటే లోక సంబంధమైన పండుగలు చేస్తే అన్నీ కూడా లాస్ అవుతూ ఉంటాయి. అంటే లాస్ అంటే తినేటప్పుడు కొనేటప్పుడు ఏం తెలియదు, కానీ ఈ నెల చివరికి వచ్చేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. అంతా కూడా వాములో వెనక నుంచి దోసేసినట్లు అయిపోద్ది గడ్డి మొత్తం. అరే ఇంత అయిందా అంత అయిందా అంటుంటారు. అంత అవుతుంది మరి అంతే. ఇది ప్రారంభం కదండి. స్కూల్కి కాలేజీలకి ప్రారంభం. ఏమవుతుంటాయి? బండలుగానే ఉంటాయి. ఒక తల్లిగారు చేస్తున్న బండలు ఎందుకు వేసామంటే కింద మొత్తం ఏం చేసినాయంట? పందికొక్కులు మొత్తం సొరంగం చేసినాయంట కింద. సమస్యలు, ఫీజులు, కష్టాలు ఇవన్నీ కిందనే ఏం చేస్తుంటాయి? సాప్ కింద పట్టా కింద వెళ్ళిపోతుంటాయి. మొత్తం నెల అయిన తర్వాత చూసుకుంటే అయ్యా ఇంత అయిందా అంత అయిందంట. మరి అంత అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అవన్నీ చేస్తే దండగ అనుకుంటున్నాం. పండుగ అంటే దండగ ఈ లోక సంబంధంగా. ఈ పండుగ వేరు, మన పరిస్థితులను మార్చగలిగినది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పండుగ చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో నహూము గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. నహూము గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. యూదా నీ పండుగలను ఆచరింపము, నీ మొక్కుబళ్ళు చెల్లింపము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరింపడు, వాడు బొత్తిగా నాశనమవుతాడు. ఈ పండుగను ఉత్సవమును నీవు ఆచరించగలిగితే వ్యర్థుడు కానీ నీ మధ్యనకి ఎంత మాత్రమును సంచరించడు, వాడు బొత్తిగా నాశనమైపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
చేస్తే శత్రువు చచ్చిపోతాడా? వ్యర్థమైన వాడు నీలో నుండి వెళ్ళిపోతాడా? వ్యర్థుడు నాశనం అయిపోతాడంటే బొత్తిగా నాశనం అయిపోతాడంటే ఈ పండుగ చేయగలిగితే. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయవాని పాదములు పర్వతం మీద కనబడుతున్నాయి. సువర్తమానము ప్రకటించబడుతుంది. పండుగ చేయటానికి యూదావారులారా మీరు సిద్ధపడగలిగితే వ్యర్థుడు వ్యర్థపరిచే ప్రతి కార్యం నీలోనికి ఏమాత్రమును, నీ కుటుంబంలో ఏమాత్రమును ఇక్కడ సంచరించడం, వాడు బొత్తిగా నాశనమైపోతాడు. ఇదే కదా ఇందాక మాట్లాడింది. ఈ లోక పండుగలు చేస్తే ఇదంతా వేస్ట్ అయిపోయింది, ఇదంతా వేస్ట్ అయిపోయింది, ఇదంతా వేస్ట్ అయిపోయింది. ఈ పండుగ చేస్తే వ్యర్థమైంది ఏది కూడా ఉండదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యర్థుడిక నీ మధ్యలో సంచరించడు, బొత్తిగా ఏమైపోతున్నాడు? నాశనమైపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వ్యర్థమైనది, వ్యర్థుడైన వాడు, నిన్ను కలత పెట్టేవాడు, కలవరపరిచేవాడు, వ్యర్థముగా అనేక సంగతులను నీలో నీ కుటుంబంలో కలుగజేసేవాడు, నీవు పండుగను ఆచరిస్తున్నావా? నిశ్చయముగా నీలో నుండి దేవుడు వాణ్ణి తొలగించబోతున్నాడు, బొత్తిగా వాణ్ణి నాశనము చేయబోతూ ఉన్నాడు. మనకు తెలియని సంగతులు చాలా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు ఆచరించగలిగితే, పండుగను ఆచరించగలిగితే, నిశ్చయముగా దేవుని మాట నీవు తీసుకునగలిగితే, దేవుని సన్నిధిలో నీవు సిద్ధపడగలిగితే, ఈ ఉత్సవం చేయటానికి, ఈ పండుగ చేయటానికి నీలో ఆ ఆసక్తిని కనపరచగలిగితే నిశ్చయముగా దేవుడు నీ పట్ల కార్యమును జరిగించగలిగిన వాడే. హల్లెలూయా, హల్లెలూయా. కత్తి కానీ, తెగులు కానీ, బాధ కానీ, రోగము కానీ, వ్యాధులు కానీ, శత్రువు కానీ ఏది కూడా మమ్ములను కలవర పెట్టకుండా, కలతపరచకుండా ఈ పండుగను ఆచరించగా దేవుడు వాటన్నిటిని దూరపరచబోతున్నాడు. ఏదైతే నాకు కొరతగా ఉన్నదో, ఏదైతే నాకు కొదువుగా ఉన్నదో, ఆత్మీయ జీవితానికి ఏ మేలైతే కావాలో, ఈ పండుగను ఆచరిస్తుండగా దేవుని మాటను, దేవుని స్వరాన్ని విని ఆయన లోనికి ఆహ్వానించగలిగితే, మందసమును ఉత్సవముతో తీసుకెళ్ళినటువంటి రీతి ప్రభుని నీ ఇంటికి అలాగే తీసుకుని వెళ్ళగలిగితే నీ పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. సంతోషముతో చేర్చుకున్న జక్కే వలె పాపాత్మరాలు చేర్చుకున్నటువంటి రీతిగా దేవుణ్ణి చేర్చుకునగలిగిన స్థితిని, గనురాలు చేర్చుకున్నటువంటి రీతిని నీవు కూడా దేవునికి మాటను, దేవునికి సన్నిధిని, దేవుని నీ గృహంలోనికి తీసుకెళ్ళగలిగితే, తీసుకెళ్ళటానికి ఉత్సాహంతో నీ ఉండగలిగితే నీ జీవితంలో ఉజ్జీవాన్ని దేవుడు రగిలించబోతున్నాడు. నీ కుటుంబంలో కార్యములను దేవుడు జరిగించబోతున్నాడు. అపాయకరమైన పరిస్థితులన్నిటినీ దేవుడు దూరపరచబోతున్నాడు. ఏది లేమిగా కనబడుతుందో, ఆ కుటుంబంలో ఏది కొదువుగా కనబడుతుందో దేవుడు దాన్ని దయచేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మాట ఎక్కడ చెప్పినారు, దేవుడు వచ్చాడంటే ఇచ్చే వెళ్తాడు. అవునా? దేవుడు వచ్చాడంటే ఇచ్చే వెళ్తాడు. మనం తీసుకోవటమే ఆలస్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రి కాలము ప్రియులకు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి ఇంత ఘనముగా పండుగను దేవుని కొరకు చేయటానికి సిద్ధపడుతుండగా, ఈ పండుగలో నీవు, నీ స్వరము, నా స్వరము ఒక బూరవలె వినిపింప చేయగా నీ ఎదుటున్నటువంటి ప్రాకారాలను కూడా దేవుడు కోల్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఉత్సవము చేయటానికి ప్రభుని తీసుకుని వెళ్ళగలిగితే నీ ఇంటి వారిని దీవించడానికి మందసముతో కూడా వెళ్ళాలి. దాని కొరకు నీవు ఉత్సవముతో వచ్చావు, ఈ ఉత్సవములో ఉన్నావు. దేవుడు ఈ దీవెనను నీ ఇంటి వరకు నడిపించగలిగిన వాడు ఆయనే. నీవు ఆహ్వానిస్తే ఎల్లప్పుడూ నీ ఇంట్లో ఉండి నీకు అనుగ్రహించగలిగిన కృపను దేవుడు నీకు దయచేయగలిగిన వాడు. నీతో భోజనము చేయగలిగిన స్థితి ఎవరికి అవసరమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఆశపడవలసింది, మనము ఎదురు చూడవలసింది దేవుడే మన కొరకు ఏం చేస్తున్నాడు? మన హృదయాన్ని తట్టుచున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ హృదయాన్ని తట్టుచున్నాడు. నీవు తలుపు తీసావా? ఈ రాత్రి కాలము మన జీవిత దినములను దేవుడు మార్చబోతున్నాడు. మన కఠినమైన పరిస్థితులన్నీ మార్చబోతున్నాడు. మన లేమి పరిస్థితులను మార్చబోతున్నాడు. మన దుఃఖ పరిస్థితులన్నిటిని దేవుడు మార్చబోతున్నాడు. ఏది కొరతగా, ఏది కొదువుగా కనబడుతుందో దాన్ని దీవించి, ఆశీర్వదించి అనేక మందికి అది కనబడినట్లుగా చేయబోతున్నాడు. అటువంటి కృప ప్రియులకును కూడి వచ్చిన మనకును దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడి తన వాళ్ళు దీవించునుగాక. హల్లెలూయా. తల వంచండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు దేవుడు తన కృపను బట్టి ఈ కూడికను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించుటకు ఇచ్చినటువంటి అవకాశం మనమెంతో ధన్యులం.
ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేసి ఉండగా దేవుని సన్నిధిలో ఉత్సవము చేయుటకు నీవు నేను మనమందరము సిద్ధపడగలిగితే అది మనకు మేలే. ఈ కుటుంబానికి ఇచ్చినటువంటి ధన్యత మన కుటుంబాలకు కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా ఈ ఉత్సవం చేయటానికి నీవు ఉజ్జీవం ఉత్సాహం కలిగి ఉండగలిగితే దేవుడు నిశ్చయముగా మన కొదువులను తీర్చగలిగిన వాడు, మన కుటుంబాన్ని కొదువుకున్నటువంటి రక్షణను దేవుడు అనుగ్రహించగలిగిన వాడు, మన కుటుంబానికి కావలసినటువంటి సమృద్ధిని దేవుడు దయచేయగలిగిన వాడు, మన కుటుంబంలో ఉన్నటువంటి రోగములను, బాధలను, వేధలను తొలగించగలిగిన వాడు, శత్రువును దూరపరచగలిగిన వాడు కూడా ఆయనే. విరోధుల మీద జయమివ్వగలిగిన వాడు ఆయనే. నిశ్చయముగా పండుగను ఆచరిస్తున్నావా? వ్యర్థమైనది వ్యర్థుడైన వాడికి నీలో సంచరించకుండా నిర్మూలము చేయబోతున్నాడు నా దేవుడు. అమ్మ ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 మహాపరిషుద్ధుడు ఆశ్చర్యకరుడాని స్తోత్రం నాయన. గడిచిన దినాలని మమ్మల్ని ఎంతగానో మీరు కాపాడి ప్రభా ఈ రాత్రి కాలంలో తండ్రి ఈ ప్రజల మధ్యలో ప్రభా నేను స్తుతించడకు మా అందరికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా నాయన స్తోత్రం కోటేశ్వరయ్య గారిని బట్టి, తల్లి గారిని బట్టి ప్రభా నీ స్తోత్రం ఆయన, వారికి ఇచ్చిన కుమారులను బట్టి, కోడలను బట్టి, మనోసంతానాన్ని బట్టి ప్రభా నీ స్తోత్రం ఆయన, నువ్వు చేసిన మేళ్ళను బట్టి ప్రభా ఇంతవరకు మీరు కాపాడిన విధానాన్ని బట్టి నాయన ఈ రాత్రి కాలంలో తండ్రి మీ దాసులైన వారిని సంఘాన్ని పిలిపించుకొని ప్రభా ఈ కుడికి ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీ కొందనాలయ్య నీ స్తోత్రం నాయన. మరి ముఖ్యంగా వాతావరణం మీరు అనుకూలపరిచిన విధానాన్ని బట్టి నీ కొందనాలయ్యా. చేసిన ప్రార్థనలు బట్టి, పాడిన పాటలను బట్టి ప్రభా, ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా. వర్తమానంలో కూడా తండ్రి మీ దాసులైన వరుగుపరుచుకొని ప్రభా ఈ కుటుంబానికి కుడి వచ్చిన వారికి కావాల్సిన వర్తమానం నాయన, ఈ ప్రజలకు కావాల్సిన వర్తమానం ప్రభా, ఈ ప్రాంతానికి కావాల్సిన వర్తమానం నాయన, మీ దాసులను మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా నీ కొందనాలు కృపతో మీరు జ్ఞాపం చేసుకోండి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపం చేసుకుని ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ప్రభా నీ స్తోత్రం నాయన. ఓబేదు తండ్రి మందసము తీసుకెళ్ళినప్పుడు ప్రభా 3 మాసములోనే తండ్రి ఆ ఇల్లుని మీరు ఆస్వాదించినట్టుగానే ప్రభా నువ్వు ఏ గృహానికి వస్తావో ప్రభా అక్క గృహంలో తండ్రి గొప్పన దీవెనకరం ఉంటుందయ్యా, ఆశీర్వాదకరం ఉంటుంది. అనుకున్న వాటికంటే, ఊహించిన వాటికంటే కార్యాలు జరిగించగలిగిన వాడు ప్రభా. అయ్యా నిన్ను మోసుకెళ్లేవారుగా ప్రభా నీ మాటలు మేము మోసుకెళ్లేవారుగా ఉంటాను సహాయం చేయండి అయ్యా. ఎంతవరకు మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీ కొందనాలయ్యా. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, బంధువులు మీరు దీవించండి అయ్యా. దేవా దూరంలో ఉన్న కుమారులను బట్టి, కోడలను బట్టి, మనోసంతానాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకోవచ్చు. నీ కృపను భద్రపరిచి నీ కుడికి ఇంతవరకు నాయన నీ ఆత్మ ద్వారా జరిగించి మీ నామానికి మేము తెచ్చుకున్నందుకు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, సమాధానం కూడిన మనకు సకల పరిశుద్ధులకు మన ముఖ్యంగా కొడుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి కోటేశ్వర గారి కుటుంబానికి నీ సదాకాలము తోడయుండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.